ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము ఉపవాస ప్రార్థనా దినము. మీరు ప్రార్థించిన తర్వాత మీ ప్రార్థన అవసరం నాకు తెలియచేయండి, నేను మీకోసం ప్రార్థిస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 18వ కీర్తన 18, 19 వచనాలు. ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలములకు ఆయన నన్ను తోడుకుని వచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆపద సమయములో ఏ విషయము గురించి నీవు భయపడుతూ ఉన్నావో, ఏ ఇబ్బందుల గురించి నీవు సతమతమైపోతూ ఉన్నావో, ఈ ఉదయకాల సమయంలో ప్రభు చెప్తూ ఉన్నారు, ఆ ఇబ్బంది, ఆ బాధ నీ గడప తొక్కక మునిపే దేవుడు నిన్ను ఆదుకుంటాను అనే వాగ్దానాన్ని ఈరోజు నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఎందుకంటే తన్ను ప్రేమించు వారిని దేవుడు కాపాడే దేవుడు. ఈరోజు ఎక్కడి నుంచి నువ్వు ఈ వాగ్దానాన్ని వింటూ ఉన్నావో, ఏ విషయములో నీకు భయం ఉందో, ఒక వ్యాపార సంబంధమైన పని గురించి, ఒక శుభకార్యము గురించి, నీ యొక్క రక్త సంబంధికుల గురించి, ఏ విషయములో నీవు భయము కలిగి ఉన్నావో దేవుడు అంటూ ఉన్నారు, ఆయనే నిన్ను ఆదుకుంటానని. ఆనాడు దావీదు పలుకుతూ ఉన్నారు, ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా. ఎవరైతే దావీదు శత్రువులు ఆయన మీదకి వచ్చారో అప్పుడు ఎవరు ఆదుకున్నారంట? దేవుడే ఆదుకున్నారంట. ఈరోజు మనుష్యులెవ్వరూ కూడా నీ హృదయంలో బాధను తొలగించలేరు. మనుష్యులెవ్వరూ కూడా నీకు కావలసినంత ధైర్యాన్ని వారు ఇవ్వలేరు. దేవుడు ఒక్కడే నీకు ధైర్యాన్ని ఇవ్వగలడు. ఆయన ఒక్కడే నిన్ను రక్షించగలడు. ఆనాడు దావీదును రక్షించిన దేవుడు ఈరోజు వాగ్దానాన్ని వింటున్న తన బిడ్డవైన నిన్ను రక్షిస్తానని, ఆదుకుంటానని ఆయన నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. మరొక మాట చూస్తే, విశాలమైన స్థలములకు దేవుడు నిన్ను తీసుకెళ్ళబోతూ ఉన్నారు. అంటే నీ మనసుకు నెమ్మది ఇవ్వబోతూ ఉన్నారు. నీ పరిస్థితుల్ని దేవుడు చక్కబెట్టబోతూ ఉన్నాడు. నీ హృదయంలో ఉన్న వేదన ఏదైతే ఉందో దాని అంతటినీ తొలగించి గొప్ప సమాధానము, ఆనాడు దావీదు శత్రువులను తొలగించి దావీదుకు నెమ్మదిచ్చినట్టుగా ఈరోజు నీ జీవితంలో ఒక గొప్ప నెమ్మదిని నువ్వు చూడబోతూ ఉన్నావు. అది ప్రారంభం అవ్వబోతుంది నీ జీవితంలో. ఆమేన్. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే ఈ వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. నీ మనస్సులో ఉన్న ఆ అపవాది ఏదైతే ఆలోచన పుట్టించి ఇలా జరిగిపోద్ది, అలా జరిగిపోద్ది అని చెప్పి వాడు అనిపిస్తూ ఉన్నాడో, ధైర్యము తెచ్చుకుని ఈరోజు చెప్పు, అపవాది నా నుంచి తొలగిపో. నా దేవుడు నాకు నెమ్మది ఇవ్వబోతున్నాడు. నా దేవుడు నన్ను రక్షించబోతూ ఉన్నాడు. నా దేవుడు విశాలమైన స్థలములకు నన్ను నడిపించబోతూ ఉన్నాడు గనక నీవు నన్ను ఏమీ చేయలేవు అపవాది అని నీవు అపవాదిని గద్దిస్తే గనక, లేఖన ప్రకారం దేవుడు ఏం చెప్పాడు? అపవాదిని గద్దించండి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోవును. ఈరోజు నీ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో, నీ పరిస్థితుల్లో ఏదైతే అపవాది వాడు నేను బాధ పెట్టాలని చూస్తున్నాడో, ఈరోజు ఈ వాగ్దానం వింటూ ఉండి నువ్వు గద్దిస్తూ ఉండగానే వాడు యేసు నామములో నీ నుంచి పారిపోవునుగాక. ఆమేన్. కృపగలిగిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఈ సృష్టిని సృజించిన దేవుడు ఈరోజు నీకు అండగా నిలబడి చెప్తున్నాడు, నేను నిన్ను ఆదుకుంటాను, ఆపద సమయంలో నేనే నిన్ను ఆదుకుంటానని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు గనక నమ్మిక ఉంచు, నువ్వు రక్షించబడతావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.